హలో కైండ్ హ్యాట్స్. మా బేబీ హెయిర్ చాలా స్లోగా గ్రో అవుతుందండి. మా బేబీ హెయిర్ చాలా పల్చగా ఉందండి అని కంగారు పడుతున్నారా? అస్సలు కంగారు పడద్దండి. ఎందుకంటే వాటి సొల్యూషన్ అమ్మ చేతిలోనే ఉంది. అలాగే కొంతమంది చాలా ఒత్తుగా జుట్టు ఉండి పుడతారు, కొంతమంది పల్చగా ఉండి పుడతారు, కొంతమంది చాలా చాలా తక్కువ హెయిర్తో పుడతారు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పాను, న్యూ బోర్న్ హెయిర్ థిక్నెస్ అనేది జెనెటిక్స్ అండ్ న్యూట్రిషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే న్యూ బోర్న్స్కి ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఆధారం కాబట్టి తల్లి తీసుకునే ఆహారం బేబీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. సో కంపల్సరీ మీరు ఈ ఈ న్యూట్రియంట్స్ ఎలా అందించగలరు అంటే మీ డైట్లో కొన్ని న్యూట్రియన్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు కంపల్సరీగా మీరు ఆ చేంజ్ అనేది చూస్తారు. సో బ్రెస్ట్ మిల్క్ ఆల్రెడీ కొన్ని న్యూట్రియంట్స్తో ఉంటుంది. అలాగే మీ డైట్లో ఎగ్స్ అనేవి తల్లులు రోజు ఒక రోజు తినండి. కంపల్సరీ స్కిప్ చేయకుండా తినండి, ఎందుకంటే అది ప్రోటీన్ రిచ్ ఫుడ్. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే లీన్ చికెన్ ఆర్ ఫిష్ ప్రోటీన్ అండ్ ఐరన్ ఉంటాయి. అలాగే స్పినాచ్ అంటే చూడండి, ఆకుకూరలు తినండి, ఎక్కువ క్యారెట్స్ తినండి, మెంతులు తినండి. వీటి వల్ల వైటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ అవుతాయి. అలాగే బాదాం, క్యాష్యూ ఇటువంటివి తినండి. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. డాక్టర్స్ ఇచ్చిన సప్లిమెంట్స్ వేసుకోండి. సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వండి, విటమిన్ డి వస్తుంది. అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ తినండి, బీన్స్, లెంటిల్స్ ఇటువంటివి తినండి. సో మీరేం కంగారు పడద్దు. అలాగే జెంటల్ స్కాల్ప్ మసాజ్ చేయండి వాళ్ళకి. ఎక్స్టర్నల్గా మనం ఇంటర్నల్గా ఇవ్వాల్సినవి ఇవి, అండ్ ఎక్స్టర్నల్గా మనం చేసేది ఏంటంటే స్కాల్ప్ మసాజ్ చేయండి. సేఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి. నా దృష్టిలో సేఫ్ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. సో స్ట్రెస్ ఫ్రీ హ్యాపీ బేబీ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ హెయిర్ గ్రోత్ అండి. సో తప్పకుండా మీరైతే చేంజ్ చూస్తారు. మరిన్ని ఇలాంటి షార్ట్స్ కోసం తప్పకుండా ఫాలో